ఆ విధంగా ఆ వైశ్యుడు తన భార్యతో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని చెప్పడం జరిగిందనమాట. అందుకు తన భార్య త్రిపుర వెళ్ళింది, ఇంతవరకు రాలేదత్తయ్య గారు. నాకేదో అనుమానంగా ఉంది. తప్పమ్మా, వ్రతం మధ్యలో అలా లేచి వెళ్ళకూడదు. నేను వెళ్ళి చూసొస్తాను. మీరు కానివ్వండి పంతులు గారు. ఆ విధంగా ఆ కథ చెప్పించుకుందామని చెప్పేసి ఆ వైశ్యుడు వ్యాపార నిమిత్తమై పడవ మీద వేరే దేశానికి పయనమయ్యాడు. త్రిపుర, ఏంటి త్రిపుర, ఇక్కడే ఉండిపోయావేంటి? చేతిలో డబ్బులేంటి? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్యా. ఎవరో కావడ, ముక్కు మొహం తెలియదు, వచ్చింది నా చేతిలో ఇదిగో ఈ డబ్బులు పెట్టింది, వెళ్ళిపోయింది. పిలుస్తున్నా కూడా ఆగకుండా వెళ్ళిపోతూనే ఉంది. ఆవిడెవరో ముక్కు మొహం తెలియనావిడ రావడం ఏంటి? నీ చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళిపోవడం ఏంటి? అయినా నువ్వు పిలుస్తున్నా వెళ్ళిపోవడం ఏంటి? అసలు నువ్వెవరో తెలియకుండా ఆవిడ నీకు డబ్బులెలా ఇచ్చింది? ఏమో అత్తయ్య, అదే నాకు అర్థం అవ్వలేదు. పోనీ పోలీసులకి ఫోన్ చేద్దామా? పోలీసులా? వద్దే, అసలే ఇంట్లో వ్రతం జరుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత అప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇద్దాం. అలాగే అత్తయ్య. గోవింద్, ఏంటి? ఒకసారి వీడియో చూడు. ఎవరి ఆంటీ త్రిపురకి డబ్బులు ఎందుకు ఇచ్చింది? ఆవిడొక పెద్ద దొంగ. దొంగ బంగారాలు, దొంగ డైమండ్స్, దొంగ వస్తువులు కొంటూ ఉంటుంది. దొంగ వస్తువులు కొంటుందా? మరి అలాంటి ఆవిడ త్రిపురని ఎందుకు కలిసినట్టు? ఏమో, ఆవిడ ఇంటి దాకా వచ్చి త్రిపుర చేతిలో డబ్బులు పెట్టింది అంటే ఈ త్రిపుర ఆవిడికి ఏదో అమ్మే ఉంటుంది. అందుకే ఆవిడ డబ్బులిచ్చుంటుంది. చచా, త్రిపురకి దొంగ సామాన్లు, దొంగ వస్తువులు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అయ్యో పిచ్చి గోవిందు, నా అనుమానం నిజమైతే నిన్న మీ అమ్మగారు పద్మావతికి 7 వారాల నగలిచ్చింది కదా, అసలవి ఉన్నాయంటావా? నాకేం తెలుసు? నాకేం తెలుసు అంటావేంటి? వెళ్ళి నిలది. ఆ నగలు గనక ఉంటే ఓకే, లేదంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టు. ఖచ్చితంగా త్రిపురే ఆ నగలమ్మి ఉంటుంది. నిజమా? అయ్యో, ఇంకా నిజమా అబద్ధమా అని ఇక్కడే ఉంటావేంటి? వెళ్దాం పద గోవిందు, పద. కర్పూర పరిమళశోభిత మంగళ నీరాజనం సమర్పయామి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ హారతి కళ్ళకద్దుకోండి. శ్రీనివాసు, అమ్మా పద్మావతి, పంతులు గారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోండమ్మా. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా, నా ఆశీర్వాదం ఎప్పుడూ వృధా కాలేదు. మీకు పెళ్ళయి ఎంతకాలమైందమ్మా? సంవత్సరం దాటింది పంతులు గారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా మీకు పండంటి బిడ్డ పుడతాడు. దానికి ఈ శ్రీమన్నారాయణుడే సాక్ష్యం. ఏంటినా ఇలా వెకిల్ నవ్వులు నవ్వుతున్నారు? పంతులు గారు, నాకు చిన్న అనుమానం. ఏమిటి నాయనా అది? ఏమీ లేదు పంతులు గారు, విడాకులు పుచ్చుకున్న దంపతులకు కూడా పిల్లలు పుడతారా? విడాకులు తీసుకున్న దంపతులకు పిల్లలు ఎలా పుడతారు నాయనా? కలుసున్న దంపతులకు మాత్రమే పిల్లలు పుడతారు. అయితే మా ఇద్దరికి పుట్టర్లే, మీరేం టెన్షన్ పడకండి. అడ్డమైన ప్రశ్నలకి ఇదా సమయం? కాస్త నోరు మూసుకునుండు. అయ్యా, తదుపరి కార్యక్రమం కూడా కానిచ్చేయండి. అమ్మా, తదుపరి కార్యక్రమం కూడా పూర్తి చేద్దాం. మీరు కాసేపు కూర్చుని తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి. అమ్మా,
నీ చేతుల మీదుగా ముత్తైదువులందరికీ ప్రసాదం పంచిపెట్టు. అమ్మా, సత్యనారాయణ వ్రతం దిగ్విజయంగా జరిగింది. ప్రతి ఏటా ఇలాగే దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక బయలుదేరతాను తల్లి. వదినా, రారా గోవిందు, సమయానికి వచ్చావు. స్వామివారికి నమస్కారం పెట్టి తీర్థ ప్రసాదాలు తీసుకోండి. తీర్థ ప్రసాదాల సంగతి తర్వాత. వదినా, అమ్మ నీకిచ్చిన 7 వారాల నగలున్నాయా? రే 7 వారాల నగల సంగతి నీకెందుకురా? ముందు తీర్థం తీసుకో. నన్ను మాట్లాడినివ్వమ్మా. చెప్పొదినా, అమ్మిచ్చిన 7 వారాల నగలున్నాయా? ఉన్నాయి గోవిందు. ఒరేయ్, ఇప్పుడు నగల గురించి ఎందుకురా? అవసరం వచ్చింది నాన్నగారు. మనం నిజాయితీ పరులు, నీతిమంతులు, గుణవంతులు అని అనుకుంటున్న వ్యక్తులే మనకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. మనల్ని నట్టేట ముంచడానికి ప్లాన్లు వేస్తున్నారు నాన్నగారు. ఒరేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు ఆగండి. రే ఇప్పుడేంటి, నీకు నగలే కదా కావాలి? అవును. అమ్మా పద్మావతి, వెళ్ళి ఆ నగల బాక్స్ తీసుకొచ్చి వీడికి చూపించమ్మా. అలాగే అత్తయ్య గారు. చూపించమ్మా వీడికి. అత్తయ్య గారు, చూపించమ్మా అంటే ఏమీ మాట్లాడవే. ఇటివు. చూడరా గోవిందు. ముందు నువ్వు చూడమ్మా. బాగుందే, ఇదేదో మనకు ఉపయోగపడేలా ఉంది. అంటే నగలు పోయాయి, 3వ తప్పుకి ఇది దొరికింది. నగలే వదినా, ఉన్నాయన్నారుగా. శివశివా, ఏంటమ్మా దీనిలో నగలేవి? నేను ఈ పెట్టెలోనే పెట్టాను అత్తయ్య గారు, కానీ కనిపించడం లేదు. అయ్యో, శుభవాని పూజ చేసుకున్న రోజు ఇలా ఈ నగలు పోవటం ఏంటమ్మా? అత్తయ్య, ఇదెవరో కావాలనే చేశారు. ఇంటి దొంగలే ఈ నగలు కొట్టేశారు. ఇది మరీ బాగుంది. మీ అత్తయ్య గారు మీకు నగలు ఇవ్వడం ఏంటి? అజాగ్రత్తగా మీరు పోగొట్టడం ఏంటి? ఆ నేరాన్ని ఇంట్లో ఉన్న ఇంకెవరి మీద వెయ్యటం ఏంటి? నువ్వే దొంగతనం చేయించావు అని అనటం లేదు. నువ్వెందుకే భుజాలు తడుముకుంటున్నావు? వదినా, టాపిక్ డైవర్ట్ చేయకండి. అసలు ఈ నగలు ఎలా పోయాయో నాకు తెలియాలి. పోయిన నగల గురించి నాకెలా తెలుస్తుంది గోవిందు? నీకే తెలియాలి వదినా. ఎందుకంటే మా అమ్మ నగలిచ్చింది నీకే కాబట్టి. అంటే నీ ఉద్దేశం ఏంటి? నీకింకా అర్థం కాలేదా? ఆ నగలు మీరే కొట్టేశారని వీడి ఉద్దేశం. అన్నయ్య తెలిసన్నా తెలియకన్నా నా ఉద్దేశం అదే వదినా. నగలు పోయాయి కాబట్టి వాటి బాధ్యత కూడా మీదే.
ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నగలు పోవడానికి పద్మావతి ఎలా కారణం అవుతుందిరా? అవ్వాలి నాన్నగారు. నా అనుమానం ఒక్కటే, నిజంగా నగలు పోయాయా, పోయినట్టుగా వీళ్ళు ప్లాన్ క్రియేట్ చేశారా? ఏం మాట్లాడుతున్నావు గోవిందు? నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? నిన్ను అనుమానించడం లేదు వదినా. ఇంట్లో ఎవరైనా కొట్టేసి ఉండొచ్చు కదా, వాటిని ఎవరికైనా తెలివిగా అమ్ముండొచ్చు కదా, వాటి వల్ల వారికి డబ్బులు వచ్చి ఉండొచ్చు కదా. ఒరేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే చెంప పగలు కొడతాను, జాగ్రత్త. దీంట్లో తప్పే ఉంది అంకుల్. గోవింద్ అనుమానం గోవింద్ది కాదని ప్రూవ్ చేయమనండి. ఏయ్, పోయింది నా నగలు. వాటి గురించి నిరూపించాల్సిన అవసరం కానీ వాటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కానీ పద్మావతికి లేవు. అవును, పోలీసులకు ఫోన్ చేసి విషయం ఏంటో చెప్తాను. అసలు దొంగలెవరో వాళ్లే తేలుస్తారు. అదే కదా నేను కోరుకునేది. పోలీసులు రావాలి, ఈ త్రిపురను తీసుకుని జైలుకు వెళ్ళాలి, అది ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. అప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను. ఏమైంది? 3 పూటలు తింటున్నారు, లాగి చావచ్చు కదా. మేము 3 పూటలు తింటాం కదా మేడం, మీరు 6 పూటలు తింటున్నారు. అందుకే మా వల్ల కావట్లేదు. ఛీ, మిమ్మల్ని నమ్ముకోవడం కంటే నన్ను నేను నమ్ముకోవడం బెటర్. ఈ సాయి తేజ ఎక్కడ అడుగు పెడితే అక్కడ గోతులు పడిపోతాయి మేడం. నోర్మోయ్! దొంగని దింపండి. ఏయ్ దిగు. ఏయ్, ఇదే నా ఇల్లు? అవును మేడం, ఇదే ఇల్లు. ఇది ఇల్లా, హోటలా, సినిమా థియేటరా అని అడగలేదు. నీకు నగలమ్మిన అమ్మాయి ఉండే ఇల్లు ఇదేనా అని అడుగుతున్నాను. అవును మేడం, ఇదే ఇంట్లో ఉంటుంది అమ్మాయి. కానిస్టేబుల్స్, ఫాలో మీ. లాభం లేదమ్మా, ఇదేం చెప్పినా నేను ఆగేది లేదు, వినేది లేదు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. అసలు దొంగలెవరో తేల్చేస్తాను. మీకు అవసరం లేదు. మేడం, మీరు ఎందుకు వచ్చిందో చెప్తాను. మా అందరితో కలిసి సెల్ఫీలు తీసుకోవడానికి కదా మేడం. షట్ అప్. సీతలు, నీకు నగలమ్మిన అమ్మాయి ఎవరో చెప్పు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. ఇదిగో పద్దు, నేను నీకు చెప్పానే ఇందాక ఒక ఆవిడ నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళిందని. ఆవిడే నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళింది. ఏవే సీతలు, నువ్వు ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చావా? అవును మేడం, ఇచ్చాను. ఈ అమ్మాయికి నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు? బహుశా సమయానికి చెక్కు లేదనుకుంటా, అందుకే డబ్బులు ఇచ్చి ఉంటుంది. ఆన్లైన్లో వేయచ్చు కదండి. షట్ అప్. ఎవరెత్తునో? మేడం, మా బావండి. అసలు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం? అంటే ఇందాక ఆంటీ త్రిపురకి డబ్బులు ఇచ్చారు కదా, అవి వెనక్కి తీసేసుకుని ఆన్లైన్ ద్వారా పంపిద్దామని వచ్చుంటారు, అంతే కదా మేడం? ఫస్ట్ నోరు ఊహించండి, లేదంటే లాటతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సారీ మేడం, ఆయన కొంచెం అదో టైప్. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి మేడం. మీ ఇంట్లో నగలు పోయాయి కదా? అవును మేడం, మీకెలా తెలుసు? బహుశా మేడంకి మంత్రాలు వచ్చుంటాయి. మనిషిని చూశారుగా, భూతానికి మనిషికి అటు ఇటుగా ఉంది.
చేతబడులు గట్రా చేస్తారేమో. అందుకే మన ఇంట్లో నగలపోయిన విషయం ఇట్టే కనిపెట్టేశారు కదా మేడం? ఇదిగో అధిక ప్రసంగి, వీడితో అర్జెంటుగా ఏదో ఒక నేరం చేయించి జైల్లో వేసేసి 3rd డిగ్రీతో వీడికి చుక్కలు చూపించాలి. మేడం, నేను ఆల్రెడీ ఒక డిగ్రీ పాస్ అయిపోయాను. మరి నాకు 3వ డిగ్రీ ఎందుకు? కావాలంటే మీకు మీరే 3rd డిగ్రీ చేసేసుకోండి. రేయ్, నువ్వు నోర్మోయ్. ఆవిడికి మండిందంటే 3rd డిగ్రీ కాదు, 360 డిగ్రీలు వంచేస్తుంది. సారీ నాన్నగారు. చూడమ్మాయి, నీ పేరు పద్మావతి మేడం. ఆ చూడు పద్మావతి, ఈ అమ్మాయి అక్కడున్న సీతాలకి తను దొంగతనం చేసిన నగలు అమ్మిందని సీతాలు నిజం ఒప్పేసుకుంది. అందుకే దొంగతనం కేసులో ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మేడం ఏమంటున్నారు? మా త్రిపుర అలాంటిది కాదండి. ప్రాణం పోయిన దొంగతనం చేయదు. చాలా నిజాయితీ పర్రాలు. మీ నిజైతే కోర్టులో చెప్పుకోండి. కానిస్టేబుల్స్, ఈ అమ్మాయిని అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, మా మాట వినండి. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. మా అమ్మాయి అలాంటిది కాదు. అవును. అయ్యో, మీరెందుకు అంకుల్ బాధపడుతున్నారు? నిజాలేంటో వాళ్లే తేలుస్తారు కదా. నువ్వు నోర్మై. ఆ సీతాలకే మా త్రిపుర నగలమ్మిందనడానికి సాక్ష్యం ఏంటి? ఇంకా ఏం సాక్ష్యం కావాలి? నాకొచ్చి డబ్బులు ఇచ్చిందని త్రిపురాయ ఒప్పుకుంది కదా, అది చాలదా? ఇద్దరి మధ్య ఎంత గొప్ప సంబంధం ఉందో అని చెప్పడానికి? కరెక్ట్. త్రిపుర ఈ సీతాలకి నగలమ్మబట్టే తనొచ్చి డబ్బులిచ్చింది. అదే ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని చెప్పడానికి గొప్ప సాక్ష్యం. ఇక మాటలనవసరం. కానిస్టేబుల్స్, అరెస్ట్ హర్. మేడం 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 ప్లీజ్ మేడం, నా మాట వినండి. మా త్రిపుర దొంగ కాదు. తను ప్రాణం పైన దొంగతనం చేయదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? మేడం, తనెవరో మీకు తెలియదు కదూ. తన నా మాజీ పెళ్ళం, నేను మాజీ మొగుణ్ణి. నిన్ను కొట్టాలంటే నాకు ఉద్యోగం అడ్డొస్తుందిరా. లేదంటే ఈ కర్రతో కాదు, నీ చేతిలో ఉంది ఆ కర్ర, ఆ కర్రతో కొట్టేదాన్ని. కానిస్టేబుల్స్, వీడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. త్రిపురని అరెస్ట్ చేసి తీసుకురండి. వెళ్ళండి తొందరగా. వెళ్ళండి త్వరగా. మేడం అయ్యో, ప్లీజ్ రండి. ఇన్స్పెక్టర్ గారు. మేడం అమ్మా పద్మావతి, నువ్వు ఆగమ్మా. మనకు తెలిసిన లాయర్ ఒకరు ఉన్నారు, ఒకసారి ఆయనకు ఫోన్ చేద్దాం. అలాగే మావి గారు. కానిస్టేబుల్స్, దాన్ని ఎక్కించండి. మీరు ఒంగోండి మేడం. ఏంటి ఎక్కేది? ఎక్కడానికి. ఆగు. బ్యాక్ బ్యాక్. ఎక్కించండి అంటే దాని అర్థం నా వీప్ మీద ఎక్కించమని కాదు, బండ్లో 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 ఎక్కించమరి. సారీ మేడం. అలాగే. కొత్త నేరస్తురాలి పాత కొంప ముందు ఎస్ఐ సాయి తేజ. ఏయ్, నువ్వు ఇక్కడ కూర్చున్నావేంటి? వీళ్ళే ఎక్కించారు మేడం. ఏవే, ఇక్కడ ఎక్కించారేంటి? వెనక బండిలో ప్లేస్ లేదు కదా మేడం. మరి నేనెక్కడ ఎక్కాలి? అది నేను వెళ్తా ఉంటాను, మీరు వెనకాల ఫాలో అవ్వండి మేడం. బూటు తెగిపోద్ది, చెత్త మొహల్లారా. మీరు ముందెళ్తుంటే నేను వెనకాల ఫాలో అవడం ఏంటే? కుదరదు. నేను ముందు నడుచుకుంటూ వెళ్తాను, మీరే నన్ను ఫాలో అవ్వండి. యా, ఫాలో మీ. అయ్యో మేడం 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 ఆగండి. అవసరం లేదు మేడం, మీరే వచ్చి కూర్చోండి, నేనే అడ్జస్ట్ అవుతాను. ఆహా, త్యాగశీలివమ్మా నువ్వు. మానవత్వం అంటే ఇది, మంచితనం అంటే ఇది. అందుకే నీ సీటు వదులుకొని నాకు సీట్ ఇచ్చావు. అయ్యో మేడం, నేను ఇచ్చింది నా సీటు కాదు, మీ సీటు మీకే ఇచ్చాను. ఏయ్, పద, ఎక్క. ఏమింది మావి గారు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మా. ముందు వాళ్ళని ఆపిద్దాం మావి గారు. పదండి. ఆగండి ఆగండి. ఏంటి
ఏంటి అందరూ బండికి అడ్డంగా నిలబడ్డారేంటి? అంటే నవరాత్రులు వస్తున్నాయి కదా మేడం, జీపుకి హారతిచ్చి 4 టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తే మీకు అదృష్టం బాగా కలిసొచ్చి నెల తిరిగే లోపే కానిస్టేబుల్ హోంగార్డు అయిపోతారు. ఒరేయ్! అదృష్టం కలిసి వస్తే కానిస్టేబుల్ నుండి ఎస్ఐ అవుతారా, ఎస్ఐ నుండి కానిస్టేబుల్ అవ్వరు. రూల్స్ ఇప్పుడు ఇలా మార్చారా మేడం? అమ్మా పద్మావతి, ఈ వెధవని ఇక్కడి నుంచి పంపించేయమ్మా, లేదంటే నిమ్మకాయలకి బదులు ఈ వెధవని టైర్ల కింద పడేసి తొక్కించేస్తాను. బావా నువ్వు కాస్త ఆపుతావా? సారీ మేడం, మిమ్మల్ని ఆపటం తప్పని తెలిసినా ఆపాము. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటమ్మా అది? ఆ సీతాలకి మా త్రిపుర నగలమ్మింది అని చెప్పారు. దానికి సాక్ష్యం ఆ సీతాలు మా త్రిపురకిచ్చిన డబ్బు అని చెప్పారు. ఇదంతా ప్రీప్లాన్ అయి ఉండొచ్చు కదా మేడం? మేమంటే గిట్టని వాళ్ళో, మా మీద పగతో రగిలిపోయే వాళ్ళో మా త్రిపురని అన్యాయంగా ఇరికించుండొచ్చు కదా.